అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సెంటర్ కూడా వస్తుంది గిగా, అది కూడా తీసుకొచ్చి బెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇన్ ది కంట్రీ తీసుకొస్తాం. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ గ్రూప్ 1 వరకు ఇక్కడ ట్రైన్ చేసుకుంటాం. మిగిలిన వాళ్ళకి రీజనల్ సెంటర్స్ పెట్టి అక్కడ ట్రైన్ చేస్తాం. ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి అవి కూడా వర్కౌట్ చేసుకుంటాం. మీరు ఇక్కడ నాకు కావాల్సింది, ప్రతి ఒక్కరూ డబ్బులు ఇస్తే పని చేస్తాం అంటున్నారు. డబ్బులు కావాలి, డబ్బులు సంపాదించే మార్గం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన ఫండ్స్ ని సమర్థవంతంగా సద్వినియోగం చేయాలి. దేనికి టెక్నాలజీ వాడడం, ఇన్నోవేషన్ వేలో వెళ్ళడం, వేగంగా ఫలితాలు వచ్చే పద్ధతుల్ని అన్వేషించడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఫోకస్ చేయడానికి 3 రీజన్స్ లో 3 ఎకనామిక్ జోన్స్ ని తయారు చేస్తున్నాం. విశాఖపట్నానికి ఈస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరిని శ్రీకాకుళం వరకు ఒక జోన్ గా, అమరావతి జోన్ ని వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు అమరావతి, తిరుపతి జోన్ ని నెల్లూరు నుంచి కర్నూలు వరకు తిరుపతి జోన్, ఈ 3 కూడా పెట్టుకొని ఇప్పుడు మనకి చాలా వరకు జోన్స్, కొన్ని 5 జోన్స్ మనం పెట్టుకున్నాం. అక్కడ ఇన్నోవేషన్ హబ్స్ కింద 5 జోన్లో పనిచేస్తున్నాం. కొన్ని కారిడార్లు ఉన్నాయి. విసిఐసి ఉంది, సిబిఐసి ఉంది, అదే మాదిరిగా బెంగళూరు హైదరాబాద్ కారిడార్ ఒకటి ఉంది. అవి కూడా అడ్వాంటేజ్ తీసుకుంటాం. ఎక్కడికక్కడ డిఫరెంట్ అప్రోచెస్ కూడా తీసుకొని స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, సెమీ కండక్టర్, క్వాంటమ్ వ్యాలీ హబ్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, ఇంకో పక్క ఏరోస్పేస్ సిటీ, ఇవన్నీ కూడా క్రియేట్ చేసి ఫ్యూచర్ టెక్నాలజీ కూడా మనం ముందుకు పోతున్నాం. ఇవన్నీ చేసేటప్పుడు మళ్ళీ ఫైర్స్ క్లియరెన్స్ అన్ని కూడా వేగవంతం కావాలి. నేను ఈ పబ్లిక్ పర్సెప్షన్ అన్నిట్లో తెప్పిస్తున్నా. ఏ విధంగా చేస్తాం, ఈరోజు మిమ్మల్ని అందరినీ సెన్సిటైజ్ చేస్తాం. మీరు కూడా ఆ పబ్లిక్, ఫైనల్ గా మనం పనిచేసేది ప్రజల కోసం. ప్రజల్ని మెప్పించే టెక్నాలజీలో మీరు పర్ఫెక్ట్ గా ఉండొచ్చు, డెలివరీలో పర్ఫెక్ట్ గా ఉండొచ్చు, బిహేవియర్ లో సరిగా లేకపోతే కూడా ఇట్ విల్ రిఫ్లెక్ట్. మనం చేసిన పని అంతా కూడా పోతుంది. అది కూడా మీ ముందర పెడతాం. కొంతమంది, డోంట్ మిస్టేక్ మీ, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అలవాటు అయిపోయి నెగటివ్కి అలవాటు అయిపోయారు. ఏది వచ్చినా హౌ టు అన్డూ ఆలోచిస్తున్నా. హౌ టు డూ పాజిటివ్లీ కాదు. దాన్ని ఎట్లా స్టాప్ చేయాలి, తెలుసో తెలియకో మీరు ఇది చేసే పరిస్థితికి వస్తున్నారు. అలాంటివి కూడా ఉన్నాయి. అలాంటివి కూడా నేను కేస్ స్టడీస్ చెప్తాను. నోబడీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ దట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. నీతి నిజాయితీగా పనిచేయాలి. ప్రజలకు ఫలితాలు రావాలి. ప్రజలకు ఫలితాలు రాకుండా మేము మా ఇష్ట ప్రకారం చేస్తాం, పని కాకపోయినా పర్వాలేదంటే మాత్రం కరెక్ట్ కాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నా ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అయినాక మళ్లీ చెప్తాను. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ, ఇలాంటివి ఎందుకో గారు ఇంకా అనుకున్నంత పికప్ కావడం, అక్కడ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక పక్క తిరుపతి దేవస్థానం చాలా వరకు ఇంప్రూవ్ చేస్తున్నాం. కానీ ఇక్కడుండే దేవాలయాలన్నీ బెస్ట్ మేనేజ్డ్ టెంపుల్స్ ఇన్ ది కంట్రీ. అక్కడుండే అధికార యంత్రాంగం గాని, అక్కడుండే వాళ్ళలో కమిట్మెంట్ గాని, ఎన్ని చెప్పినా కూడా రావడం, అవి కూడా మనం మాట్లాడుకుందాం. అదే మరిగా మీకు రాబోయే రోజుల్లో నేను ఎన్ని డిపార్ట్మెంట్లు ఇంకా గ్యారప్ కాలేదు. అందుకే January 15th is the deadline. All services will be online. No exemption for anybody. Either they have to do it, otherwise it will be serious. అది కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకుని వర్క్ చేసి తప్ప సాధ్యం కాదు. టెక్నాలజీని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకొని మనం అనుకున్న ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది. సో బ్రీఫ్ గా ఐ వాంటెడ్ టు ప్లేస్ బిఫోర్ యూ ఈ మీటింగ్ ఆ డైరెక్షన్ లో మనం తీసుకెళ్లి మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉంది. మాట్లాడే వ్యక్తులు కూడా
ఇంక ఉపన్యాసాలు కాకుండా సెన్సిటైజ్ చేయడం వరకు మనందరి బాధ్యత. సెన్సిటైజ్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి, అక్కడ ఏం చేయాలో చేస్తాం. అల్టిమేట్ గా మళ్ళా డోంట్ మిస్టేక్ మీ, రైట్ పర్సన్ రైట్ ప్లేస్ లో పెట్టుకోవడం, రైట్ పర్సన్ పెట్టిన తర్వాత రైట్ రిజల్ట్స్ సాధించడం. ఏదో పెట్టేశాం ఇంక మేము ఉంటాం లేకుంటే పర్వాలేదు అనేది కాకుండా యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ రిజల్ట్స్. దాన్ని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటాం. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ కరెక్ట్ గా 1:30 క్లోజ్ చేద్దాం. టైం కూడా మెయింటైన్ చేద్దాం. కాబట్టి మీరందరూ కూడా టైంకి కన్ఫైన్డ్ కావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికి నమస్కారాలు. థ్యాంక్ యూ అని అంటాం. ఒక సార్ థ్యాంక్ యూ సార్. 20 minutes లేట్ 10 అయినా minutes late సార్. 1:50కి we'll close. ఓకే, వీఆర్ గివింగ్ 1:50, 20 minutes, 10 minutes late. యూ హ్యావ్ టు మేకప్ 10 minutes. 1:40కి విల్ క్లోజ్. Yes sir. రాబోయే రోజుల్లో నాకు కూడా ఇది ఒక లెసన్. నేను కరెక్ట్ గా 10:30కి రావాలి. వస్తాను. So I will start with the Piyush sir from 11:22 to 11:45. Sir, so 5 minutes I'll adjust there, sir. Thank you, sir. Honorable Chief Minister and Honorable Ministers, senior colleagues and my partner colleagues and fellow officers. Sir, thank you, sir. Today I've been given an opportunity to make a presentation on two topics. Sir. One is the GSDP, which we have recently released, and the other is the KPI from the planning department that has been work under preparation under your guidance, sir, and it has come to a maturity, sir. So that we'll be presenting, sir. So first part of my presentation on the GSDP, sir. Basically, GSDP, sir, 2-3 points are important, sir. One is department-wise mapping. All the HODs and secretaries are here, sir. So which department or which HODs and which part of the GSDP they are covering, sir. That mapping we have done. Then methodology to explain briefly how GSDP is calculated. Recently, sir, yesterday, Honorable Chief Minister sir has released the quarterly data for this Q2 latest quarter. As sir has mentioned that only Andhra Pradesh is promptly doing it. Other states internally they do it, but once or twice in a year, not all quarters, and that too they for internal for. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.